అందరికీ నమస్కారాలు. ప్రెస్ మిత్రులందరికీ నిన్నటి రోజు కేటీఆర్ గారు, బండి సంజయ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టేలాగా వాస్తవాలను ప్రజలకు చెప్పడంలో తను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో వాస్తవ పరిస్థితిని చెప్పేటువంటి సందర్భాన్ని అవగాహన చేసుకోకుండా ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి పైన మాటలు పారేసుకున్నటువంటి వైనాన్ని తప్పుపడుతూ, ఇక కేటీఆర్ గారి మాటలకైతే లెక్కే లేకుండా కోటలు దాటే విధంగా, బండి సంజయ్ గారి మాటలు కూడా అదేవిధంగా కోటలు దాటే విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన వైనాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తొలి మూడు నెలల లోపలనే, తొలి నెలలోనే వచ్చినటువంటి అసెంబ్లీలో కూడా శ్వేత పత్రాన్ని విడుదల చేస్తూ గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అప్పులను ఈ ప్రజలకు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ రోజే చెప్పలేం మేము, ఈ రాష్ట్రం అప్పుల కుప్ప రాష్ట్రంగా మారింది. 8 లక్షల కోట్ల అప్పుల్లో గత ప్రభుత్వం యొక్క తీరు తెన్నుల వల్ల ఇబ్బంది ఉందనే మాటను అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం, ఇటీవల జరిగిన అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం, అనేక సందర్భాల్లో చెప్పినాం. అదే వాస్తవ పరిస్థితిని ముక్కుసూటిగా ఇటీవల జరిగినటువంటి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెబుతూ, నేను ఎకనామిక్ క్లాస్లో ప్రయాణం చేస్తున్నా, ఆర్థికంగా దుబారాను ఖర్చును దుబారా చేయకుండా ఈరోజు ముందుకు సాగాలి. అంటే ఆడంబరాలన్నీ పక్కన పెట్టాలి, నిరాడంబరంగా పరిపాలన సాగించాలని లీకేజీలను అరికడుతూ ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారులకు రాకంటే ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కొన్ని కార్యక్రమాలు మరికొద్ది రోజుల్లో చేపడతాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదురుపడ్డ తర్వాత అనేటువంటి లైన్లో వారు మాట్లాడిన మాటలను కట్ పీసులు చేస్తూ బీఆర్ఎస్ విద్వేషకరమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నట్టు ఇదివరకు చెప్పినాం. మేము ఓవైపు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం, ఉద్యోగాల కల్పన చేస్తున్నాం. ఈరోజు మా మైండ్ సెట్ ఈ విధంగా ప్రజల ఆలోచనకు అనుగుణంగా పోతుంటే వాళ్ళ మైండ్ సెట్ మాత్రం దుబాయ్ కేంద్రంగా విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి దుష్ప్రచారాలను వాళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పండి. వాళ్ళు ఓవైపు ధనిక రాష్ట్రం అని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, ఆ నలుగురు మాది ధనిక రాష్ట్రం అంటే బీజేపీకి బీ టీం ఉంది కాబట్టి బీజేపీ కూడా అన్నాడు మద్దతు తెలిపిన సందర్భం. బండి సంజయ్ గారు కూడా ఆలోచన చేయాలి. ఆనాడు ధనిక రాష్ట్రం అంటే ఎక్కడ ధనిక రాష్ట్రం అని చెప్పని ఉన్న వాస్తవాలు మీరు చెప్పలేకపోయారు. ఇద్దరు అలేబేలై, బీజేపీ బీఆర్ఎస్ అలేబేలై లోపల ధనిక రాష్ట్రం అని చెప్పిన సందర్భం. ఈరోజు 8 లక్షల కోట్ల అప్పు అంటే ఆ రోజు ధనిక రాష్ట్రం కాదు, బాహర్ శర్వాణి అందరు పరేషాని అనే మాట వాస్తవమైందా లేదని చెప్పే ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రం చెప్పి పైన పటారం చూపించిన లోన లొటారం అనేటువంటి సామెత ఏది తెలంగాణలో ఉందో, బాహర్ శర్వాణి కరెక్టే, అందరు పరేషాన్ ఉన్న విషయాన్ని ప్రజలు చెప్పలేరు. పైన పటారం చూపించిన లోన లొటారం దాచినటువంటి అంశాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తే వాస్తవం చెప్పి ఒప్పుకోక ఈరోజు కేటీఆర్ గారు తెర మీదకి వచ్చి ఏదేదో పిచ్చి ప్రేలాపనలు మాట్లాడితే, ఇక్కడికి వచ్చి సంజయ్ గారు కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది చేతులు ఎత్తేసిరని చెప్పని, ఎక్కడ చేతులు ఎత్తేసినాం? వాస్తవాలు చెప్తున్నాం, వాస్తవ పరిస్థితికి అనుగుణంగా పరిపాలన చేస్తున్నామని చెప్తున్నారు. గతంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత ఈ వచ్చే రాబడిలో 6,000 నుంచి 7,000కు వడ్డీ కడుతున్నాం. నాయన నీ బీఆర్ఎస్ పరిపాలనలో దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఈరోజు
అప్పులు చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఒకటి కూడా చేయకుండా కాళేశ్వరం గట్టిగా ఉంటున్నారు, కూలేపాయ్ మిషన్ కలిగితే అంటున్నారు, ఎవరన్నా నీళ్ళు అవుతున్నా. ఈరోజు మీ ఆలోచనకు ఈరోజు తెలంగాణ ప్రజలకు సంబంధించిన సొమ్మును ఆవిరైపోయినట్టు సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆదాయ వనరులు పెంచే కార్యక్రమం చేస్తుంది ఓవైపు ప్రభుత్వం, ఆదాయ మార్గాలు పెంచే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఆదాయ మార్గాలు పెంచే క్రమంలో ఈరోజు ముందుకు పోతుంటే 400 ఎకరాలలో పెద్ద పూలు ఉన్నట్టు, సింహాలు ఉన్నట్టు, ఏనుగులు ఉన్నట్టు ఈరోజు రకరకాల ఫోటోల ద్వారా మార్ఫింగ్ చేసి ఇదే కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు అడుగుతుంది, ఇదే కిషన్ రెడ్డి గారు ఏదైతే వాట్సాప్ ద్వారా లేదు ఇన్స్టాగ్రామ్ ద్వారా లేదా ఎక్స్ ద్వారా పోస్ట్ చేసింది వెంటనే సాయంత్రం వరకు ఎందుకు డిలేట్ చేసినట్టు సమాధానం చెప్పలేరు. అంటే దుష్ప్రచారం తేలిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పై బదనాం చేసే కార్యక్రమం చేస్తుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే కేంద్ర హోంశాఖ, కేంద్ర హోము శాఖ సహాయ మంత్రులు మీరున్నారు, కేంద్రంలో సహాయ మంత్రి ఉన్న వారు ఈ కేసులు ఎందుకని చెప్పినట్టు దాంతో డిలే చేసుకొని మళ్ళీ కట్టండి కేసులు మా మీద కూడా చెప్పండి. ఓ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి అంటే ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేస్తే అడ్డుపడతారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల పరిస్థితి చెప్తే అడ్డుపడతారు. కులగణన జరగాల్సిందే. భారతదేశ సంపదతో పాటు విద్యా, ఉద్యోగ, రాజకీయ, పరిశ్రమల పరం కూడా బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పని వారు మాట్లాడుతున్న తీరు ఇక్కడ తెలంగాణలో కులగణన జరిగిన తర్వాత బీసీలలోకి కాంగ్రెస్ బాహుళ్యంలోకి తెచ్చుకొని పోయింది ఆ పార్టీ అని చెప్పండి ఈరోజు మీరు దిగివచ్చి ఈరోజు క్యాబినెట్లో ఆమోదం పొందజేస్తే మరి రాహుల్ గాంధీ గారు స్వాగతించారు, రోల్ మోడల్ తెలంగాణ ముందుకు తీసుకొని పోమన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్ ధర్నాలు స్వయంగా కూర్చొని అన్నట్టుని అడుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే జరిపిన తర్వాత కులగణన అయిపోయినాక 42% రాజకీయ రిజర్వేషన్, విద్యోద్యోగ రిజర్వేషన్ ఈరోజు రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పి జంతర్ మంతర్ దగ్గర కేంద్ర ప్రభుత్వానికి ఓ ధర్నా రూపంలో చెప్పే క్రమం మీ బీజేపీ వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చారు, మీరు మాత్రం ఆ ధర్నాకు రాలేదు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి కూర్చున్నాడు. 16 పార్టీల నాయకులు వచ్చారు, ఇండియా కూటమి సుమారు 50 పైకి ఎంపీలు వచ్చారు. 29 రాష్ట్రాల బీసీ సాధికార సంఘాల అధ్యక్ష కార్యదర్శులు వచ్చారు. మీరు ఆ సభకు రారు. ఇక బీఆర్ఎస్ అయితే బీసీ కులగణన పాల్గొనలేదు, కేసీఆర్ పాల్గొనలే, కేటీఆర్ పాల్గొనలే, హరీష్ పాల్గొనలే, కవిత మాత్రం పాల్గొనలేదు. ఎందుకంటే బీసీ సాధికారకు నాయకత్వం వహిస్తాడు. అది నువ్వెవరమ్మా మీ అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకత్వం బీసీలకు అవసరం అంటున్నా. మా బీసీ బిడ్డలకు మీ నాయకత్వం ఏమవసరం అంటున్నా. ఆనాడు ఆ నలుగురే, ఈనాడు ఆ నలుగురు, మళ్ళీ మా బీసీ సంఘాలకు కూడా ఇందిరా పార్క్ దగ్గర కులగణన జరగాలని చెప్పి ఈమె ధర్నా ఇస్తుందట. ఈమెకే మాకు కొద్ది బీసీలకు నాయకత్వం వహించాకు ఆనాడు మేము నిలదీసినాం. అంటే ఈరోజు 30 సంవత్సరాలుగా ఎస్సీ కేటగిరేషన్ కూడా సువర్ణ అక్షరాలతో చేయబడేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతూ ముగ్గు సూటిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీలాగా 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా శర్వాణి చేసుకొని ఊరేగమంటారా? అందుకే అన్నప్పుడు బాహర్ శర్వాణి అందరు పరేషాని అని పైన పడ్డారో లోటారో అని చెప్పండి. మీ అయ్యంలో కాదు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాస్తవాన్ని ప్రజలకు చెప్తున్నాడు. వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్తూ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ముందుకు పోయేటువంటి కార్యక్రమంలో ఏం తక్కువ చేసినప్పటికీ మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడతలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కమిపేసినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నిరుద్యోగ యువతకు 200 యూనిట్లు గృహజ్యోతి కరెంటును గ్రామాల్లో పేదల తరఫున గవర్నమెంట్ కడతా ఉంది. 25,25,000 మందికి 20,650 కోట్లు రైతు రుణమాఫీ చేసినాము. అసలు ఆ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో ఏ సంక్షేమ పథకానికి ఒక పాలసీ లేదు. అది టూరిజమే కావచ్చు, గల్ఫే కావచ్చు, ఏ రంగానికి ఒక పాలసీ లేదు. ఈరోజు ప్రతి రంగానికి ఒక పాలసీ తీసుకురావడానికి కోసం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రతినిత్యం రేయింబౌలు కష్టపడి 18 సంవత్సరాలు కష్టపడి అసలు ఆయన ఫామ్ హౌస్ దాటి రాలేడు అన్నాడు, ప్రగతి భవన్ దాటి రాలేరు ఆ రోజు వాళ్ళు. ఈరోజు మేము ప్రతినిత్యం సెక్రటరియట్లో ఉంటూ ప్రతినిత్యం జిల్లా కేంద్రాల్లోకి వెళ్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తుంటే దాన్ని కూడా తప్పుపడే విధంగా ఆయన మాత్రం హెలికాప్టర్ ఎక్కి సిరిసిల్ల దిగచ్చట అన్నాడు. ఈరోజు మంత్రులు హెలికాప్టర్ ఎక్కి తప్పని మాట్లాడతారు.
షేర్ హోటల్లాగా వాడుతున్నారు చెప్పని. నువ్వు ఆ రోజు హెలికాప్టర్ సిరిసిలోకి వచ్చినప్పుడు షేర్ హోటల్ వచ్చినట్టేనా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంత అహంకారం ఎందుకు ఉంటున్నా? మీరు హెలికాప్టర్ వాడితే తప్పంటే బూర్జువా మనస్తత్వం ఉన్న మీకే హెలికాప్టర్ తప్ప ఇంకొక హెలికాప్టర్ ప్రయాణం చేద్దాం. సుదూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ప్రభుత్వం హెలికాప్టర్ను వాడే ప్రయత్నం చేస్తే కూడా ఈరోజు తప్పొట్టే విధంగా షేర్ ఆటోలాగా వాడుకుంటున్నారు చెప్పండి. ఇదేం విధానము, ఇదేం పద్ధతి? హెలికాప్టర్ వాడలేరా మీరు మీ నాయన? వాళ్ళు ఇంకా చెప్తున్నారు కదా, వాళ్ళు ఇంకా అధికారం మాదేన భావాల ఈర్ష్యా భావంతో వాళ్ళు మాట్లాడే మాట తప్ప మరొకటి కాదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజు మాట్లాడిన మాటలు వాస్తవాన్ని అద్దం పట్టేలా ప్రజలందరికీ కూడా వాస్తవ పరిస్థితి చెప్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథకం తీసుకుపోయి చేసే ప్రయత్నం చెప్తూ ఆ మాట అంటుంటే వాళ్ళకి ఈటలాగా పొడుస్తున్నట్టుంది. అరే మేము 2 లక్షలు తప్పు చేసినాం కదా, మాదే తప్పు కదా, ఆనాడు మేము ఈ వాస్తవాలు చెప్పుకుంటే బాగుండేమని చెప్పేటటువంటి భయం వాళ్ళతో విన్నాడుతున్నట్టుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మమ్మల్ని మాట్లాడిన మాటలు సరైనది కాదు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటని మేము అనేక సందర్భాలు చెప్తున్నాం. ఇప్పుడు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మేము అభివృద్ధి పేరిట ముందుకు పోతుంటే మోకాళ్ళు ఆడుతున్నారు. ఆదాయ మార్గాలు పెంచుకుందామంటే మీరు చూసుకోవచ్చు, కంచ భూమికి సంబంధించి 4 ఎకరాలు అదో అక్కడ ఎవరికి అప్పయిపోయినా ప్రైవేట్ సంస్థకు అమ్మినామా దాన్ని ఏమన్నా? అరే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వారికి అప్పయిపి దాని ద్వారా అభివృద్ధి తీసుకొని వచ్చి దాని ద్వారా ఆదాయ మార్గాలు పెంచి దాని ద్వారా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏనుగులు ఉన్నట్టు, సింహాలు ఉన్నట్టు, జింకలు ఏదో పారిపోతున్నట్టు, ఎక్కలేని విధంగా అంటే ప్రతిదీ అడ్డుకట్ట వేసే విధంగా చేసే ప్రయత్నాన్ని బీజేపీ బీఆర్ఎస్ నాయకత్వం తప్పడుతూ ఇక నిన్నటి రోజు బండి సంజయ్ గారు ఎల్లారెడ్డిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పర్యటించినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. ఇంకెప్పుడు కొంటారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు చెప్పిన మాట, వారు ఇచ్చే సూచనలు ప్రాంత ఎంపీగా కేంద్ర మంత్రిగా వారు ఇచ్చే సూచనలు మేము పాటించిన సిద్ధంగా ఉన్నాం. ఈ బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం, బీజేపీకి సంబంధించిన నాయకత్వం సంబంధించిన వారికి రైతులకు వాస్తవ పరిస్థితిని చెప్పడం కోసం మీ ద్వారా నేను ప్రయత్నం చేస్తున్నా. నేను చెప్పేటువంటి ఈ అంశాన్ని మీకు మీ సెల్ కూడా పంపించడం కార్యక్రమం చేస్తా. లాస్ట్ 2 years ఈరోజు 6th April ప్రెస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ స్పెషల్గా దీనికి ఒక ఐటెం రాసే విధంగా దీన్ని రైతులకు సంబంధించి ఈరోజు 6th Aprilలో ఉన్నాం. 6th April బీఆర్ఎస్ పరిపాలనలో వాళ్ళు కొనుగోలు చేసింది ఇప్పటి వరకు ప్రొక్యూర్మెంట్ మెట్రిక్ టన్నులలో 1215 టన్నులు ఉన్నారు. ఈ డేట్ నాడు 22వ సంవత్సరము బీఆర్ఎస్ గవర్నమెంటు ఈ తేదీ నాటికి 199 సెంటర్లు ఓపెన్ చేసి వాళ్ళు కొనుగోలు చేసింది 1215 మెట్రిక్ టన్నులు మాత్రమే. తర్వాత ఇదే తేదీ April 6 నాడు 23 రబీ సీజను సున్నా అంటే ఓపెన్ చేయలేరు వాళ్ళు, మే తీసుకుందాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 22 రబీ 6th మే నాడు 199 సెంటర్లు ఓపెన్ చేసి 1215 క్వింటాల ధాన్యమే మాత్రమే మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 23 ఈ 6th మే నాడు 245 సెంటర్లు ఓపెన్ చేసి 32,915 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6th April 24 సంవత్సరంలో 248 సెంటర్లు ఓపెన్ చేసి 91,560 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. ఎంత తేడా ఆలోచించండి. 32,000 మెట్రిక్ టన్నులు వాళ్ళు కొంటే 23లో 24లో 91,560 మెట్రిక్ టన్నులు కొన్నాం. ఈ సంవత్సరం 25వ సంవత్సరం 6th మే నాడు 1,12,405 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. ఇంత వేగంగా కొనుగోలు చేస్తుంటే బండి సంజయ్ గారు వచ్చిన దానిమ్మ కొనుగోలు కేంద్రాలు జాప్యం ఏంటంటే ఏమని మాట్లాడాలంటున్నారు. బీఆర్ఎస్ఏ బదిలీ చేస్తున్నారు కూడా బీజేపీ కూడా వాళ్ళతో మంతపడే కార్యక్రమం చేస్తే ఇది కరెక్ట్ కాదు. బండి సంజయ్ గారికి ఈరోజు ఈ వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. 1,12,405 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ రోజు వరకు మేము కొనుగోలు చేసినాం. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేగవంతం చేస్తున్నాం. మీరు గమనించండి, ఇక్కడ తేడా 23 రబీలో కేవలం వాళ్ళు కొన్నది ఈ రోజు వరకు 32,915 క్వింటాల్ అయితే ఈ రోజుకు మేము 1,00,000 మెట్రిక్ టన్నులు, క్వింటాల్ కాదు మెట్రిక్ టన్నులు. ఈరోజు 6th మే 23 నాడు వాళ్ళు కొన్నది 32,915 మెట్రిక్ టన్నులు. మనం ఈ రోజు కొన్నది 1,00,000. 23 రబీలో
2023 రబీలో వాళ్ళకు ఉండే 32,000 అంటే 2,32,000 మెట్రిక్ అంటే 2 లక్షలు కేంద్రంలో ఉంది. ఈ రోజు మాత్రం 1,00,000 పైచీలకే ఉంది ధాన్య కొనుగోలు కేంద్రాల్లో. ఇప్పటికే 45% మేము కొనుగోలు చేసిన మిగతాది కూడా అతి తొందరలోనే కొనుగోలు చేస్తున్నాం. లారీలను అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం. ఈరోజు కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఈ అంశాన్ని గమనించాలని ఇది మటుకు స్పెషల్గా నేను ఎల్లారెడ్డిపేటలో వారు మాట్లాడిన మాటలకు నేను వివరించే ప్రయత్నం చేస్తుంది. విమర్శగా కూడా కాదు. మీరు బండి సంజయ్ గారికి ఇంతకుముందు ఉన్నటువంటి రాజకీయ విమర్శ చేసిన ఇది మాత్రం బండి సంజయ్ గారికి బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు రైతులందరూ కూడా దయచేసి ఈ అంశాన్ని ఈ తేడాన్ని గమనించమంటున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తేడా ఇప్పుడు మేము కొనుగోలు చేసే తేడా ఏదైతే ఉందో దాన్ని గమనించాలని కోరుతూ మిగతా ధాన్యాన్ని కూడా వీలైతే తొందరలో మేము కొనుగోలు చేస్తామని, రైతుకు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా వెనక్కిపోవడంలో ఏ ప్రభుత్వం ఉండదు. రైతుకు రాజేయడానికి రైతుకు కొనుగోలు చేసిన 3 రోజుల లోపలనే సన్నపు వడ్లకు కూడా 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 3 రోజుల లోపలనే రైతుకు పడతా ఉంది. ఏదైతే ఇంటర్మీడియట్ గోదాంలో మేము ముందుగా మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడానికి కాస్త ముందుకు రాని సందర్భంలో ఆలస్యం ఇచ్చిన సందర్భంలో రైతుకి ఇబ్బంది తలెద్దద్దని ఇంచుమించు 40,000 మెట్రిక్ టన్నులు ఇంటర్మీడియట్ గోదాంలో మా దగ్గర మూడపల్లి గోదాములు, ఇక్కడ అప్రిల్ పార్క్ గోదాములు, అక్కడక్కడ మార్కెట్ సంబంధించి పెద్దూరు సంబంధించి సర్దాపూర్ సంబంధించి గోదాములలో పెట్టిన కాడ కాస్త అది ఓపీఎంఎస్ అంటే ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాస్త ఆలస్యమైంది తప్ప మరొకటి కాదు. ఈరోజు రైస్ మిల్లు దిగుతున్న వెంటనే 3 రోజులనే డబ్బు రైతు పడుతుంది. అయినా ఎక్కడైనా రైతుకు ఇబ్బంది వచ్చి డబ్బు రాలేదంటే మా దృష్టి తీసుకుని అయితే వారికి కూడా ఆ డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఇది రైతు ప్రభుత్వం, రైతు ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం. జిల్లా వ్యాప్తంగా మా మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైతు చైర్మన్ సభ్యులందరూ కూడా ఆయా సెంటర్లు తనిఖీ చేస్తున్నారు. ఆయా సెంటర్లు రైతులకు ఇబ్బంది వేస్తే ఆ ఇబ్బందులు అధిగమించే కార్యక్రమం చేస్తున్నారని చెప్పిన మాటను ఈ సందర్భంగా తెలియజేస్తూ వీలైనంత తొందరలో ఆ మిగిలిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడంలో జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో డిఎస్ఓలు, డీసీఓలు, డిఎంలు తదితర అధికార యంత్రాంగం అంతా ఆర్డీఓలు, ఎంఆర్ఓ అందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిగెత్తుతూ క్షేత్రస్థాయిలో తిరుగుతూ రైతుకు సంబంధించిన సమస్య పరిష్కారం చేయడంలో ముందుంటారని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కరెక్టే, అందరు పరేషాన్ విషయాన్ని ప్రజలకు చెప్పలేరు. పైన పటాలు చూపించారు, లోల నోటాలను దాచినటువంటి అంశాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తే వాస్తవం చెప్పి ఒప్పుకోక ఈరోజు కేటీఆర్ గారు తెర మీదకి వచ్చి ఏదేదో పిచ్చి ప్రేలాపనలు మాట్లాడితే ఇక్కడికి వచ్చి సంజయ్ గారు కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది చేతులు ఎత్తేసిరని చెప్పని. ఎక్కడ చేతులు ఎత్తేసినాం? వాస్తవాలు చెప్తున్నాం. వాస్తవ పరిస్థితికి అనుగుణంగా పరిపాలన చేస్తున్నామని చెప్తున్నారు. గతంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత ఈ వచ్చే రాబడిలో 6,000 నుంచి 7,000కు వడ్డీ కడుతున్నాం. నాయన నీ బీఆర్ఎస్ పరిపాలనలో దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఈరోజు అప్పులు చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఒకరు కూడా చేయకుండా కాళేశ్వరం కట్టిన ఉంటున్నారు. కూలేపాయ్ మిషన్ బ్యాగ్ అంటున్నారు. ఎవరన్నా నీళ్ళు తాగుతుండ్రా? ఈరోజు మీ ఆలోచనకు ఈరోజు తెలంగాణ ప్రజలకు సంబంధించిన సొమ్మును ఆవిరైపోయినట్టు సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఆదాయ వనరులు పెంచే కార్యక్రమం చేస్తుంది ఓవైపు ప్రభుత్వం, ఆదాయ మార్గాలు పెంచే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఆదాయ మార్గాలు పెంచే క్రమంలో ఈరోజు ముందుకు పోతుంటే 400 ఎకరాలలో పెద్ద పూలు ఉన్నట్టు, సింహాలు ఉన్నట్టు, ఏనుగులు ఉన్నట్టు ఈరోజు రకరకాల ఫోటోల ద్వారా మార్పింగ్ చేసి ఇదే కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు అడుగుతుంది, ఇదే కిషన్ రెడ్డి గారు ఏదైతే వాట్సాప్ ద్వారా లేదు ఇన్స్టాగ్రామ్ ద్వారా లేదా ఎక్స్ ద్వారా పోస్ట్ చేసింది వెంటనే సాయంత్రం ఎందుకు డిలీట్ చేసినట్టు దానికి సమాధానం చెప్పలేరు. అంటే దుష్ప్రచారం అని తేలిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పై బదనం చేసే కార్యక్రమం చేస్తుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటే కేంద్ర హోము శాఖ సహాయ మంత్రులు మీరున్నారు, కేంద్రంలో సహాయ మంత్రులు ఉన్న వారు ఈ కేసులు ఎందుకని చెప్పినటువంటి దాంతో డిలీట్ చేసుకొని మళ్ళీ కట్టండి కేసులు మా మీద కూడా చెప్పండి. ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదిలీ చేసి అంటే ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేస్తే అడ్డుపడతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల పరిస్థితి చెప్తే అడ్డుపడతారు. అంటే అసలు మిమ్మల్ని ఏమాడాలంటున్నాడు బీఆర్ఎస్ బీజేపీ. ఒకవేళ మీకు చేతనైతే బీజేపీని అడుగుతున్నా, తీసుకురండి కేంద్రం నుంచి వెళ్ళి 100 కోట్ల 1000 కోట్ల 1,00,000 కోట్ల ఇప్పటివరకు 15 మాసాలైంది. ఏం తెచ్చారు బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి? గుండు సున్నా గాడిద గుడ్డని మేము మొదలు చూడండి, అంతే కదా. ఒక్క ప్రాజెక్టు మీరు తీసుకురాగలిగితే కనీసం పునర్విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం ఈ తెలంగాణ కావలసింది తీసుకురాని మీరు
బయ్యారం ఉక్కు గనులకు సంబంధించి కానీ ఏ భారతీయ జనతా పార్టీ నుంచి మేము రోడ్లు వేసినాం రోడ్లు మీరు తీసుకొస్తున్నాం అని చెప్పి అంటున్నారు. అరే దేశవ్యాప్తంగా రోడ్లను మీరు వేస్తున్నారు, టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా గదే వచ్చింది కదా. కరీంనగర్కో ప్రాజెక్ట్ తీసుకొచ్చిన చెప్పండి, 1000 మందికి ఉపాధి తీసుకొచ్చిన పరిశ్రమ తీసుకొచ్చిర్రా. తెలంగాణకు కేంద్రం ద్వారా ఈ కార్యక్రమం చేసిన ఒక్కటి పోయిన బడ్జెట్లో అన్నా పైసలు తీసుకురాని మీ అసమర్థత కనిపించినప్పుడు కూడా ఎందుకు ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం పైన ఆడిపోసుకుంటున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం బీజేపీ నాయకత్వాన్ని. అరే కులగణన వైపు చేస్తే అది కులగణన కాదు, కుల సర్వే రాజకీయ సర్వే అంటుంది. మీ కులగణన చేస్తూ ఉంటాం. సర్వేకు గణనకు తేడా ఉంది. ఇంగ్లీష్ పదానికి తెలుగు పదానికి తేడా ఎప్పుడు కిషన్ రెడ్డి గారు ఈరోజు ఒకవేళ మీరు జరిపే సర్వేలో కులం తేడా చెప్తారని అడుగుతా ఉన్నాం. మేము జరిపే సర్వేలో కూడా కులం చెప్పిన దాన్ని తేడా ఉన్న మారుతుందా అంటున్నారు గణన చేస్తుంటే. ఆత్మగౌరవానికి ప్రతీక మన కులం, ఆత్మగౌరవానికి ప్రతీక మన కులము. మన యొక్క బలం, కులాన్ని బలంలాగా చూసుకుంటాం. అలాంటి కులం మేము చెప్పినా అది చెప్తారు, మీరు చెప్పినా అది చెప్తారు. సరే ఆనాడు లేని వాళ్ళకి చెప్తే 1% పెరుగుతూ తగ్గుతూ, అది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పిందే ప్రామాణికం ఉంటుందా. మేము ఒక అడుగు ముందుకేసినాం. 29 రాష్ట్రాల్లో తెలంగాణ రోల్ మోడల్ అయింది. మా రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో చెప్పినటువంటిది. గత 5 సంవత్సరాలుగా మా రాహుల్